అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఏదో డౌట్ ఉన్నట్టు ఉందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. మా అక్క కొడుకు ఫోన్ చేసి మాట్లాడితే అతను చెప్పిండు, ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు వీళ్ళు, అన్నీ ఏవేవో దాపెట్టేస్తున్నారు, అన్నీ అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, మేము జైలుకి వెళ్తామేమో, మీరు ఏమైపోతారు అని వాళ్ళకి ఏదేదో చెప్తున్నారంట. అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని, వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు, మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళింది, మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళిర్రు. నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మీ మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మనందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది ఆమె. బెదిరడం వల్ల ఆడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది, కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది ఆమె. అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగు చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టినా అని క్రైమ్ సీన్లో చూపించింది. రోజు మమ్మీ వచ్చిన తర్వాత ఆయన అడిగింది, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుంది పోయి తీసుకోవద్దామని చెప్పింది. ఇక బయట వచ్చినాక మీకు గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలేదు. పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.